తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిగతా అర్ధభాగం అనగా అక్టోబర్ 3, 2024 నుండి మార్చి 29, 2025 వరకు గల 6 నెలల కాలం పాటు వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల్లో జన్మించిన వారు వృషభ రాశి వారికి చెందినవారు అవుతారు. వీరికి రాశ్యాధిపతి శుక్రుడు. అదృష్ట సంఖ్య 6. ప్రధాన గ్రహాల్లో ఒకరైన గురువు వృషభ రాశి వారికి జన్మస్థానంలో సంచారం చేయటం వలన మేలు జరుగుతుందని చెప్పవచ్చును. బృహస్పతి అనేది సహజంగా శుభాలను కలగజేసే గ్రహం. బృహస్పతి దేవతలకు అధిపతి. వృషభ రాశి వారికి ఈ సంచారం మే 14, 2023 వరకు ఉంటుంది. వృషభ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం వలన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా థైరాయిడ్, గొంతు సమస్యలు, షుగర్ వ్యాధి సమస్యలు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చును. గురువు సంచారం వలన గతంలో వీరు పడిన ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి బయటపడతారని చెప్పవచ్చును. ఈ గురు సంచారం వలన వీరిలో ఆధ్యాత్మ భావన పెరుగుతుంది. దైవక్షేత్రాలు సందర్శన చేస్తారు. తద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. జన్మరాశిలో గురు సంచారం చేయటం వలన ఆయా రాశుల వారికి జాతక చక్రంలో ఉన్న సకల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహం అయినా సంతానం లేని దంపతులకు మంచి సంతానం కలుగుతుంది. ప్రేమికులకు ప్రేమలు ఫలించి వివాహం జరగడానికి అనుకూల కాలమని చెప్పవచ్చును. గతంలో భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి విడివిడిగా ఉంటున్న వారికి సయోధ్య ఏర్పడి ప్రేమలు చిగురించి కలిసి ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. పెట్టిన పెట్టుబడుల వలన లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగులకు ఆశిస్తున్న ఉద్యోగం లభిస్తుంది. జీతం తక్కువగా ఉన్నా ముందు అభివృద్ధికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి తగ్గి మీతో సన్నిహితంగా ఉంటారు. ఇంటా బయట సమస్యలు తగ్గుముఖం పడతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సమస్యలుంటే మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. వృషభ రాశిలో ఎవరికైనా వారసత్వ ఆస్తుల కొరకు ఏమైనా తగాదాలుంటే అవి పరిష్కారం అవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. నూతన పదవులు వరిస్తాయి. కళాకారులకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వీరిలో ఉన్న ప్రతిభ పాఠవాలు ప్రదర్శించడానికి అనువైన కాలం. తద్వారా గౌరవ మర్యాదలు పొందుతారు. వృషభ రాశి వారికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉంటారు. తద్వారా అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసుకుంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తవని చెప్పవచ్చును. ఈ కాలంలో పట్టుదలతో కష్టపడితే అనుకున్న పనులు నెరవేరుతాయి. విదేశాలకు విద్య, ఉద్యోగం, వ్యాపార నిమిత్తం వెళ్ళాలి అనుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చును. ఈ కాలంలో మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నందున నేర్పుగా వ్యవహరించాలి. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం చెడు చేస్తుంది. ఇతరుల వలన మోసపోవటం జరుగుతుంది. వృషభ రాశి వారికి శనీశ్వరుడు దశమ స్థానమైన కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఈ సంచారం వలన స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. గృహంనకు కావలసిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. జూన్ 30, 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు శనీశ్వరుడు వక్రించిన కారణంగా వృషభ రాశి వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ సమయంలో చెడు వ్యసనాలకు బానిసవడం, చెడు స్నేహాలు కలవటం జరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి నష్టంలో జరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తలెత్తి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కండరాల నొప్పులు బాధిస్తాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది లేదా అనుకోని ఖర్చులు పెరగడం జరుగుతుంది. ఈ కాలంలో గురువిచ్చే శుభ ఫలితాలను శనీశ్వరుడు అరింపజేసే అవకాశం ఉంటుంది. గురుభగవానుడు కలిగించే ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మానసిక ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విరోధాలు ఏర్పడతాయి. శత్రువులు పెరుగుతారు. నరదిష్టి కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. అనవసరంగా ఖర్చులు చేస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మేలు జరుగుతుంది. అటు పిమ్మట విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చిరు వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. మీ కృషికి పట్టుదలకు నెమ్మదిగా ప్రతిఫలాలు అందుకుంటారు.
ఏం జరిగినా బీ పాజిటివ్ అనే దృక్పథంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వృషభ రాశి వారికి రాహువు 11వ స్థానం అనగా లాభస్థానమైన మీనరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. ఈ సంచారం వలన వృషభ రాశి వారికి మేలు జరుగుతుందని చెప్పవచ్చును. ఈ సంచారం వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. పట్టుదలతో మీరు తలపెట్టిన ప్రతి పనిలోని విజయం సాధిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవితం సుఖమయంగా ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. విహారయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. మీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులు మిత్రులవడం జరుగుతుంది. రాహు సంచారం కారణంగా దృఢమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. తద్వారా అనుకున్నది సాధిస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వైవాహిక జీవితం బాగుంటుంది. కొద్దిపాటి ఒత్తిడికి లోనైనా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ద్వారా అనుకున్నది సాధిస్తారు. రుణములు లభిస్తాయి. అధిక ఖర్చులను తగ్గించుకోవాలి. ఇష్టమైన వారి కోసం ధనం వెచ్చించడం జరుగుతుంది. ఏది ఏమైనా రాహు సంచారం వీరికి సర్వ విజయాలను కలగజేస్తుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విన్నపం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మాకు సహాయం చేసిన వారు అవుతారు. వృషభ రాశి వారికి కేతువు పంచమ స్థానం అనగా కన్యరాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తారు. ఈ సంచారం వలన వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శన జరుగుతుంది. తద్వారా దైవానుగ్రహాన్ని కలుగజేస్తాడు. కేతు సంచారం వృషభ రాశి వారికి చెడు ఫలితాలను కలగజేస్తాడని చెప్పవచ్చును. రాహు ఇచ్చే అనుకూల ఫలితాలను కేతువు భంగం కలిగిస్తాడు. మీపై అపనిందలు పడే అవకాశం ఉంటుంది. చేయు పనుల్లో ఆటంకంలు ఏర్పడి కాలయాపన జరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మనసుకు బాధ కలిగించే సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల రీత్యా ధనవ్యయం జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు జరుగుటకు అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలను. విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి మొదటి 6 నెలల కంటే రాబోయే 6 నెలలు శుభకరంగా ఉంటుందని చెప్పవచ్చును. మొదటి 6 నెలల కాలంలో మీరు పడిన కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. మిగతా ఈ 6 నెలల కాలం చాలా వరకు యోగించడం జరుగుతుంది. మరిన్ని యోగవంతమైన ఫలితాల కొరకు వృషభ రాశి వారు గురు మంత్రాన్ని జపించడం, దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్య క్షేత్రములు మరియు శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. మంగళవారం నియమాలు పాటిస్తూ ఆ రోజు 1 కేజీ కందులను దానం ఇవ్వటం, సోమవారం రోజు పేదలకు అన్నదానం చేయడం మేలు కలగజేస్తుంది. అదేవిధంగా వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశిముఖి రుద్రాక్షను, రోహిణి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, మృగశిర నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం ఎంతో మేలు చేస్తుంది. ఈ రుద్రాక్ష ధారణ జీవితకాలం పాటు కొనసాగిస్తే ఎంతో మేలు చేస్తుంది.